నమస్కారం. నా పేరు బెల్లపు సురేష్, హైకోర్టు అడ్వకేట్ని. ఈరోజు టాపిక్ ఏంటంటే అక్రమ సంబంధాలు చట్టం ఏమని చెబుతుంది, అక్రమ సంబంధాల గురించి చట్టం ఏమని చెప్తుందో నేను క్లియర్గా సింపుల్గా చెప్తాను. దానికంటే ముందు అది నా పర్సనల్ ఒపీనియన్, వేరే ఎవరు చెప్పింది కాదు, ఏంటి కాదు. నేను ఈ 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నా ప్రొఫెషన్లో నెంబర్ ఆఫ్ కేసెస్, ఫ్యామిలీ కేసులో భార్యాభర్తల మధ్యన గొడవలు, మెయిన్ డైవర్స్ అవని, 498 అవని, ఎంసీ అవని, సో ఎనీ కేసెస్ ఫ్యామిలీ మ్యాటర్స్లో గొడవ మెయిన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే భార్యాభర్తలకి ఓన్లీ ఈ యొక్క అక్రమ సంబంధాల వల్లే కుటుంబాలు విడిపోవడం కూడా జరుగుతుంది. నేను ఒక సంఘటన ఒకటి చూశాను. ఒక అక్రమ సంబంధం వల్ల 2 వ్యక్తులు చనిపోయారు. చనిపోవడంతో పాటు ఎస్ఐ, సిఐ కూడా డైరెక్ట్ రిమాండ్కి వెళ్ళారు. ఫైనల్గా వితిన్ 90 డేస్లో ఈ యొక్క అక్రమ సంబంధం అనే మ్యాటర్ హైకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టులో ఫైనల్గా కేసు గెలవడం జరిగింది. సో చూడండి, ఒక అక్రమ సంబంధం ఎన్ని విధాలుగా జరిగిందో. మ్యారేజ్కి ముందు కొంతమంది ఏం చేస్తున్నారంటే బిఫోర్ మ్యారేజే ఫ్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు. అసలుకి వివాహం సాంప్రదాయం గురించి తెలుసుకోవడం, భార్య భర్త మీద గౌరవంతో, అదేవిధంగా భర్త కూడా భార్యని ప్రేమానురాగాలతో, నమ్మకంతో, ఇద్దరు మధ్యన ఆ యొక్క గౌరవంతో ఉండే విధంగా కౌన్సిలింగ్ ఇస్తారు. జనరల్గా ఏంటంటే డైవర్స్లో ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ పంపిస్తారు జడ్జి గారు. దానికంటే ముందే మ్యారేజ్ కంటే ముందే ప్రీ కౌన్సిలింగ్కి వెళ్తే ఇలాంటి అనర్థాలు అనేది జరగవు. 100 జంటల్లో ఇది నా ఒక వ్యక్తిగత నిర్ణయం, వేరే కాదు. 100 జంటల్లో 70 మంది జంటలు ఇవాళ అక్రమ సంబంధాల వల్ల పాపం వాళ్ళ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంత సీరియస్గా ఉందో చూడండి. నేను చూశాను. ఎందుకంటే ఫ్యామిలీ కేసెస్లో ప్రతి ఒక్కళ్ళు అన్న ఇదిగో పలానా అమ్మాయితో తిరుగుతున్నాడు అన్న, ఇదన్నా ఇయే స్టోరీ. ఒక అబ్బాయి అయితే ఆ మ్యారేజ్ అయిన వాళ్ళ భార్య అనేది మొత్తం రికార్డ్ చేయడం, చాటింగ్ చేసే విషయం ఒక యాప్ ఎక్కించుకుని ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందో ఏంటో అన్నది కాడ ప్రతిదీ ఆ అమ్మాయి కాడ తెలియదు, వాళ్ళ హస్బెండ్కి తెలిసింది. తెలిసి ఏం చేయాలి, డైవర్స్ పిటిషన్ వేసుకున్నాడు. క్రూయల్టీ కింద డైవర్స్ పిటిషన్ వేసుకున్నాడు. కోకొల్లలు ఇవాళ అక్రమ సంబంధాలు కోకొల్లలు. ఇవాళ సోషల్ నెట్వర్క్లో వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లు, చిన్నప్పుడు ఏదైనా క్లాస్మేట్స్ 10th గ్రూపు, ఇంటర్ గ్రూపు, మీకు తెలిసిందే కదా మీకు. 10th గ్రూపు, ఇంటర్ గ్రూపు, ఆ దరిద్రాన్ని వాళ్ళు ఏదో పెళ్ళి కాకముందు ఏదో వదిలేసినా ఎవడో ఒకడు గ్రూప్ క్రియేట్ చేస్తాడు. ఇంటర్ గ్రూపు, డిగ్రీ గ్రూపు. ఆ దరిద్రం ఏమవుద్ది, ఆ ఫోన్లోకి వచ్చింది. ఆ ఫోన్లో ఉన్న దరిద్రం ఇంటి వరకు వెళ్ళిద్ది. ఆ ఇంట్లోకి వచ్చి ఒక భార్యకి భర్తకి గొడవ అయ్యి ఆ చాటింగులు చూసి పెద్దవాళ్ళ దాకా వెళ్ళి పాపం పెద్దవాళ్ళు కూడా వీళ్ళ వల్ల సఫర్ అయ్యి ఫ్యామిలీస్ చాలా అతలాకుతలం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలుకి ఓకే, స్టోరీలోకి వస్తే 497 ఆఫ్ ఐపీసీలో ఒక సెక్షన్ ఉంది ఈ అక్రమ సంబంధాల గురించి. భార్య తప్పు చేస్తే భర్త కానీ, భర్త తప్పు చేస్తే భార్య కానీ క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు 497 కింద. కానీ 2008లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని జడ్జిమెంట్ని బేస్ చేసుకుని 2018లో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఏంటి అంటే జోసెఫ్ షైనీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 2018 సెప్టెంబర్ 27న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పింది అంటే అక్రమ సంబంధం నేరం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, భార్య వేరే వ్యక్తితో ఇష్టపూర్వకంగా శృంగారం చేస్తే అది నేరం కాదు అన్నది. మరి నేరం కానప్పుడు మరి హస్బెండ్ ఏం చేయాలంటే హస్బెండ్ క్రూయల్టీ కింద డైవర్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు భార్యకి వ్యతిరేకంగా. సో అలాంటి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఐపీసీ సెక్షన్ 497 అనేది చెల్లుబాటు లేదు. ఇప్పుడు ఒకవేళ అక్రమ సంబంధం చేస్తే క్రిమినల్ కేసు మీరు పెడతానన్న పోలీసు వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు 2018లో
జోసెఫ్ షెయిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ని బేస్ చేసుకుని ఇవాళ అక్రమ సంబంధం మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయటం లేదు. మరి వీళ్ళకి రిలీఫ్ ఏంటంటే ఓన్లీ డైవర్స్ కేసు మాత్రమే ఫైల్ చేసుకుని డైవర్స్ తీసుకుంటారు. సో థ్యాంక్ యూ.